ఆల్ ఇండియా ఫిజికల్లీ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ప్రారంభం. ఆల్ ఇండియా ఫిజికల్లీ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో దేశం నలుమూలల నుంచి 5 జోన్ల జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ సంపూర్ణ సహకారంతో డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తోంది. ఏసీఏ డిఫరెంట్లీ ఏబుల్ కమిటీ చైర్మన్ సూరవరపు రామన్ సుబ్బారావు, సభ్యుడు మరియు సెక్రటరీ ఎడ్లపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో టోర్నమెంట్ కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీఏ ఆపరేషన్ జనరల్ మేనేజర్ ఎంఎస్ కుమార్ హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ప్రత్యేక అతిథిగా ఏసీఏ వీడీసీఏ స్టేడియం మేనేజర్ జేకేఎం రాజు పాల్గొన్నారు. ముందుగా టోర్నమెంట్ ట్రోఫీని మరియు జట్ల జెర్సీలను ఎంఎస్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏసీఏ అధ్యక్షులు కేసినేని శివనాథ్ మరియు సెక్రటరీ సానా సతీష్ బాబు దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఇలాంటి టోర్నమెంట్లకు ఎల్లప్పుడూ మద్దతిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో భారత దివ్యాంగ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గురుదాస్ రౌత్, మాజీ భారత దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుసూదన్ నాయక్, అడ్వైజర్ రమణ తదితరులు పాల్గొన్నారు. మాకు ఈ డిసేబుల్ క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి సుబ్బారావు సునాయన్ గారు వచ్చి అలాగే నీ మ్యాచ్లు చేస్తున్నాం, 23 నుంచి 27 వరకు మ్యాచ్లు చేస్తున్నాం, మీ సహాయ సహకారాలు మాకు కావాలని కోరడం జరిగింది. మేము మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసీఆర్ శ్రీనాథ్ గారు, సెక్రటరీ సానా సతీష్ బాబు గారు, అదర్ అపెక్స్ కౌన్సిల్ వారి సహకారంతో మేము ముందుకు వెళ్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మాకు ఏ గ్రౌండ్లోని కమిట్మెంట్స్ ఎర్లియర్ ఎంగేజ్మెంట్స్ వల్ల ఏ గ్రౌండ్ ఇవ్వలేకపోయాం, అందుకు ఈ బీ గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక ముందు మ్యాచ్లు మాకు అడ్వాన్స్గా మాకు ఇంటిమేట్ చేస్తే ఏ గ్రౌండ్ కూడా వాళ్ళకి ఇచ్చే బాధ్యత నేను చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. Namaskaram. I am Gurdas Raut, former Indian team captain. I am special thanks to Andhra Pradesh Cricket Association, President Mr. Reddy sir and Secretary Honorable Babu sir and General Manager sir and all the disability wing chairman sir and Surya Bhai. This all credit goes to him because without his support we can play here. Because I play last 20 years, but this first time in India, Andhra Pradesh under BCCI, Andhra Pradesh Cricket Association organize this type tournament in entire India. So special thank to Andhra Pradesh Cricket Association. They giving such a good facilities, accommodation and good food and travel also good and the ground also good. This is we want to all disability player for playing good cricket in India. And a special thanks once again Andhra Pradesh Cricket Association. You support our disability cricket and we in future we also doing good and better cricket for our country. And just like I am playing India and another disability cricketer also play in India and it's in this condition and atmosphere we enjoy last 2 days. So special thanks our secretary special Reddy sir and Babu sir. Thank you so much. ఈరోజు ఆల్ ఇండియా ఫిజికల్ డిసెబిలిటీ ఇంటర్ జోన్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభం కానున్నది. ఏసీఏ వీడీసీఏ బి గ్రౌండ్లో ఈ ఛాంపియన్షిప్లో 5 జోన్స్ పాల్గొంటున్నాయి. సౌత్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ అండ్ సెంట్రల్ జోన్. ఈ 5 జట్లు 3 రోజులు ఈ పోటీల్లో పాల్గొన్నాక ఇండియన్ టీం సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలక్షన్ కమిటీ ద్వారా. అయితే ఈ ఛాంపియన్షిప్ని ఆర్గనైజ్ చేస్తున్న స్పోర్ట్స్ కౌన్సిల్ ఫ్రమ్ డిసెబిలిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదములు. వాళ్ళు ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆనరీ ప్రెసిడెంట్ అయిన కేసినేని శివనాథ్ గారు, అలాగే ఆనరీ సెక్రటరీ అయిన సానా సతీష్ బాబు గారు వారి సహకారంతో
ఈ ప్రోత్సాహం మరింత చేయగలుగుతున్నాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున. అయితే వీరు మొత్తం 4 కేటగిరీస్లో కూడా ఇంటర్ స్టేట్ పోటీలు జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది వరకు కూడా అంతర్జిల్లా పోటీలు నిర్వహించి ట్రాన్స్పరెన్సీతో స్టేట్ టీమ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి నా కృతజ్ఞతలు. రీసెంట్గా వీల్ చైర్ కేటగిరీలో విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్. అలాగే డెఫ్ అండ్ డమ్ పోటీలు కూడా క్రిందటి వారం వైజాగ్లో జరిగాయి. ఈ ఛాంపియన్షిప్ని నిర్వహించాక బహుశా ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిసేబిలిటీ కౌన్సిల్ వారు తప్పకుండా ముందుకు ఇంటర్నేషనల్ పోటీలు కూడా జరుపుదామని ఆశిస్తున్నాను.